వైసీపీ ప్రభుత్వంలో ఇసుక లిక్కర్ మాఫియాలే రాష్ట్రాన్ని పాలిస్తున్నాయని వీరభద్రగౌడ్ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా దేవనకొండ మండల పరిధిలోని గ్రామాల్లో కూటమి అభ్యర్థి వీరభద్రగౌడ్, జనసేన ఆలూరు ఇన్ఛార్జి తేర్నేకల్ వెంకటప్ప, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టప్రాళ్ల బుజ్జమ్మ దంపతులకు ఘనస్వాగతం లభించాయి. ఈ సందర్భంగా కూటమి అభ్యర్థి మాట్లాడుతూ ఈ నెల 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అఖండ మెజారిటీతో విజయం సాధించేందుకు సహకరించాలని ప్రజలను కోరారు. మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మాత్రం మన భూములన్నీ కూడా తాకట్టు పెట్టి ఆయన మళ్ళీ అప్పు తెచ్చి మన భూములన్నీ కూడా దారదత్తం చేసే పరిస్థితి ఈ రోజు ఉంటుందని సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. లాస్ట్ చివరకు మన భూముల్లో ఆ నాయకులు వైసీపీ జెండా నాటి ఇది మాది అని చెప్పుకునే పరిస్థితి కూడా ముందు రోజుల్లో ఉంటుందని సభాముఖంగా నేను తెలుస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఎంతో మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది యువకులు ఉన్నారు, ఎంతో మంది మహిళలు ఉన్నారు. ఈ మన నారా చంద్రబాబు మన అందరి వైపు ఉన్నారు. మనం పిలిస్తే పలికే వ్యక్తి, మరి ఇటువంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా జన సైనికులకు, బీజేపీ నాయకులకు అందరికి కూడా పేరు పేరున ఎన్నికల ప్రచార భాగంలో ఇచ్చేసినటువంటి ఎన్డీఏ కుటుంబ అభ్యర్థి శ్రీ వీరభద్రగౌడ్ గారికి, అదేవిధంగా పని చేయలేక డబ్బులు లేక జీవన శైలినే మార్చేశాడు జగన్మోహన్ రెడ్డి. మన ఎంతో కొంత ఆదుకోనాలి అని 18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డకు 50 ఏళ్ళు లోపలున్నంత వరకు ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 1500 రూపాయలు ఇస్తాం నెలకి. రైతు చేయుతని 20,000 ఇస్తాం. అదేవిధంగా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ ఇస్తాం. గతంలో చంద్రన్న కానుక ఇచ్చాం, రంజాన్ తోఫా ఇచ్చాం, సంక్రాంతి కానుక ఇచ్చాం, అన్నా క్యాంటీన్ పెట్టాం. ఇవన్నీ నిర్వహణ చేశాం. మళ్ళా ఇవన్నీ పునరుద్ధరిస్తాం. ఇంటికి 3 ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తాం. అదేవిధంగా మహిళలు ఎక్కడికన్నా వెళ్ళినా కూడా బస్సు ఫ్రీ. వాళ్ళు ఆధార్ కార్డు తీసుకుపోతే అయిపోయి వాళ్ళకి టికెట్ కొట్టిస్తారు. మరి ఇవి సంక్షేమ పథకాలు. డ్వాక్రా మహిళలకు కూడా 3 లక్షలు జీరో వడ్డీతో ఉంది, 10 లక్షలు చేశాము. ఇప్పుడు జీరో వడ్డీతో 10 లక్షల దాకా వాళ్ళు తీసుకోవచ్చు. మరి ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తూ అభివృద్ధి కూడా చేయాలి. అభివృద్ధి చేయకపోతే శూన్యం. మన ఆలూరు నియోజకవర్గం వెనకబడిపోతుంది. నేను చెప్పిన ప్రాజెక్టులన్నీ కూడా మీరు నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా 7వ లోపల స్టార్ట్ చేసి 5 ఏళ్ళ లోపల పూర్తి చేస్తానని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా.